ఒక అందమైన చెరువు పక్కన తల్లిబాతు 4 గుడ్లను కాపాడుతూంది. 3 గుడ్లు పగిలి పసుపు రంగు పిల్లబాతులు పుట్టాయి. చివరి గుడ్డు ఆలస్యంగా పగిలి బూడిద రంగు పిల్లబాతు బయటకు వచ్చింది. ఇతర బాతులు నవ్వుతూ నీవు ఎంత అగ్లీగా ఉన్నావో అని ఎగతాళి చేశాయి. ఆ పిల్లబాతు బాధతో చెరువును వదిలి వెళ్ళిపోయింది. తల్లిబాతు తన పిల్లను వెతుకుతూ తిరిగింది. చివరికి బూడిద పిల్లబాతును కనుగని ప్రేమగా కౌగిలించుకుంది. ఆ పిల్లబాతు కన్నీల్తో ఫ్రాగ్, ర్యాబిట్ కూడా నన్ను చూసి నవ్వారు, కాని నేను స్వాన్ బేబీ అని చెప్పింది. తల్లిబాతు నవ్వుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు బిడ్డా, బాధపడవద్దు, ఒకరోజు నీ అందం అందరికీ కనిపిస్తుంది అని ఆదరించింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు బూడిద పిల్లబాతు చెరువులో కొన్ని తెల్లని హంసలను చూసింది. అది తల్లిని చూసి, అమ్మ నేను హంసలతో చేరిపోతాను అని సంతోషంగా చెప్పింది. తల్లిబాతు ప్రేమగా నవ్వుతూ ఓ బిడ్డా, నువ్వు మెరవాలి, నీ అందం అందరికీ తెలియాలి అంది. బూడిదబాతు తన హంసలతో కలిసిపోయింది. ఈ కథ నీతి: ఎవరినీ రూపం ద్వారా అంచనా వేయకండి. ప్రతి ఒక్కరి అందం వారి సమయానికి వెలుగుతుంది. ప్రేమ, నమ్మకం, మంచితనం, సహనం ఇవే నిజమైన అందం.